అండగా నిలబడింది. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా శ్రీకాళహస్తిలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి విధంగా ఇక్కడ రైతుల పరిస్థితి ముఖ్యంగా రోజుకు కనీసం 3 గంటలు 4 గంటలు కూడా విద్యుత్ రాని పరిస్థితి ఉంది. రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో వీరందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి ఇవాళ మహాధర్నా చేపట్టడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున రైతులతో పాటు రైతు కూలీలు వ్యవసాయదారులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ జరుగుతున్నటువంటి మహాధర్నా పెద్ద ఎత్తున రావడం జరిగింది. విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా చెన్నై శ్రీకాళహస్తి రహదారి మధ్య కూడా వాహనాలు స్తంభింపబోయిన వ్యవహారం చూస్తాం. మనం ఇవాళ చూస్తున్న సంఘటన ఏదైతే ఉందో ఇక్కడ రైతులతో పాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇవాళ జరుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రైతులకు అందరికీ అండగా నిలబడిన నేపథ్యం ఉంది. ఇవాళ చెప్పండి బిఎఫ్ పశువులు మీరు చెప్పండి రైతు పట్ల దయనీయంగా ఉంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మీరు ఎట్లా అర్థం? ప్రభుత్వం అనేది ఉంటే కదా సార్ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం కిన్న కుమార్ అనే ఒక సీఎంని ఆ క్రికెట్ ఆడే సీఎం తీసుకుని వచ్చి పెట్టాక మా పరిస్థితి బాగాలేదు. వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు కాలాసులో 3 పంటలు పండించుకున్న రైతులు ఈరోజు కనీసం ఒక్క పంటకు నీళ్ళు ఇవ్వటం లేదు. కనీసం 9 గంటలు కరెంట్ ఇస్తున్నారు. కనీసం 5 గంటలు ఒక టయానికి ఇండి ఒక్కొక్క మండలానికి ఇండి. ఇకుండే మన గోపాల్ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కిన్న కుమార్ తో మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయి మా దరిద్రం ఏంటంటే పెద్ద నాయకులంతా మా జిల్లాలో ఉన్నారు. కిన్న కుమార్ రెడ్డి ఇక్కడనే ఉన్నాడు, మా చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉన్నాడు, మాకు చిరంజీవి గారు కూడా ఈ జిల్లా నుంచి గెలిచాడు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. దయచేసి గవర్నమెంట్ నేను విన్నపం చేస్తున్నా కిన్న కుమార్ రెడ్డి గారు కనీసం మన జిల్లా ఇది, కనీసం ఈ జిల్లాలన్నా రైతులు చచ్చిపోకుండా చూసుకొని నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఎందుకంటే నువ్వు కనీసం క్రికెట్ ఆడుకోకుండా వచ్చి మా జనాలు నెత్తిన కూర్చొనేసి కరెంట్ ఛార్జీలు అని చెప్పి చాలా మంది చచ్చిపోతున్నారు. కాబట్టి మళ్ళీ మాకు ఈ యుగం కావాలంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే అవుతుంది. రైతులంతా ఏకతండ్రి ఈ రోజు ప్రశాంతంగా చేసుకుంటున్నారు. చాలా మంది కూడా ఉన్నారు రైతులతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు. ఇవాళ చెప్పండి మా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ముఖ్యంగా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ మీ కరెంట్ ఏ విధంగా వస్తాం? కరెంటు రావటం లేదు సార్. ఇక్కడ చాలా వరకు అధ్వానం అయిపోతుంది. మాకు శ్రీకాళహస్తిలో నీళ్లకి అలాగే ఇబ్బంది పడుతున్నాం, ఆర్థిక పరిస్థితుల్లోనూ అలాగే ఇబ్బంది పడుతున్నాం. ఇంకోటి ఏంటంటే పోనీ కరెంటు లేదు కదా, కరెంటు బిల్లులన్నా పొదుపు చేసినట్టు ఉంటుందిలే, ఆ ఖర్చు మాకు ఇంకొక విధంగా పనికొస్తుందిలే అని అనుకునేదానికి లేదు. రేషన్ లో 1 లీటర్ కిరోసిన్ పోస్తా ఉన్నారు సార్. ఆ 1 లీటర్ కిరోసిన్ కూడా ఎత్తేసారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా పట్టించుకోవట్లేదు సార్. మా ఆయన ఉన్నప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్సలెంట్ గా మాకు జరుగుతా ఉంది సార్. ఏమని కిరణ్ కుమార్ రెడ్డి మాకు వచ్చినారో గాని మా పరిస్థితి ఎవ్వరికి మా బాధ చెప్పుకున్నా వినేవాళ్లు లేరు సార్. ఇదే కాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే నేను ఆయన్ని గెలిపించుకున్నాం సార్. మేము ఆయన కనీసం మీరు చచ్చారా బతికారా అని మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఆయన గెలుచుకున్నాడు, ఆయన వ్యాపారాలు ఏందో, ఆయన బిజినెస్లు ఏందో, ఆయన బతుకు ఆయన చూసుకుంటున్నాడే గాని పలానా ఊర్లో మనల్ని నమ్మి అందరూ ప్రజలు మనల్ని నమ్మి గెలిపించారే వాళ్ళ కష్ట సుఖాలు ఏందనేసి మమ్మల్ని హెచ్చరించి గాని ఏ రోజైనా మీ బాధలు ఏందమ్మా అని గాని మా ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తారు సార్? మేము ఒక్కటే ప్రభుత్వాన్ని కోరుకునేది మా మహిళల నుంచి, మా మహిళలని ఇబ్బంది పెట్టకండి. మహిళలకి మగవాళ్ళన్నా బయట వెళ్లి రిలీఫ్ తీసుకుంటారు. మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది, గుడ్డి ప్రభుత్వాన్ని స్పష్టం చేస్తున్నారు. చాలా మంది రైతు సంఘం నేతలు ఉన్నారు. మీరు చెప్పండి ఇవాళ జరుగుతున్న తీరును ఎట్లా అర్థం చేసుకుంటారు? అసలు ప్రభుత్వం ఉందా లేదనుకుంటారు? చెప్పండి. ప్రభుత్వం లేదని ఇప్పటికి 2 నెలల నాడే తెలిపోయింది. ఈ పొద్దు కాదు, ప్రభుత్వం లేదు ముండమోసపోయిందంటే ప్రజలు దాని రోజే తెలిపోయింది. ఆ పొద్దు దిగిపోయినారు వాళ్ళు. దిగిపోయిన వాళ్ళైతే వాళ్ళ పౌరుషం ఉంటే రోషం ఉంటే ఇద్దరు కలుసుకొని సన్యాసాలు కలుసుకొని బూర్తి రాజకీయాలు రాస్తున్నారు. రైతులకి 2 గంటల కరెంట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడి రేత్రి పొగళ్ళు సంసారం కూడా వదిలి కైలు కడపడం కూడా జరుగుతా ఉన్నారు. చాలా మంది ఉన్నారు రైతు సంఘం నేతలు. మీరు